ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అందరూ ఆనంద ధూళికల మధ్య తమ సొంత గ్రామాల నుంచి మళ్ళీ పట్నం అయితే బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా పాలిటిక్స్ అయితే మొదలు కానున్నాయి. 3 ప్రధాన రాజకీయ పార్టీలు సంక్రాంతి తర్వాత కొత్త స్కెచ్‌ని అయితే ప్లాన్ చేసుకున్నాయి. మనకు తెలిసిన విషయమే, సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళదలుచుకున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక 2 యూనిట్ల కింద చేసుకొని అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్ పర్యటన నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల బాట పట్టి క్యాడర్‌తో ఇంటరాక్ట్ అయ్యి, దాంతో పాటుగా ఇప్పటివరకు పార్టీ అధిష్టానానికి క్యాడర్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేసేందుకు ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇక్కడ తానేం తక్కువ కాదన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మాదిరి యాక్షన్ ప్లాన్‌కు ఆయన కూడా రంగంలోకి దిగారు. సంక్రాంతి తర్వాత ఆయన కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడే టెంట్‌లో ఉండి, అక్కడే లోకల్‌గా ఉండే నాయకులతో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా ఆయన అడుగులు వేయనున్నారు. ఒక పక్క ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్న సమస్యలు గ్రామాల్లో గానీ, నియోజకవర్గాల్లో గానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సమస్యలను నోట్ చేసుకొని వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసేందుకు ఆయన కూడా యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు. ఇక ముఖ్యంగా టీడీపీ సైడ్ నుంచి నారా లోకేష్ కూడా గ్రౌండ్‌లోకి రానున్నారనే విశ్వసనీయ సమాచారం అయితే మనకంతా ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన టైంలో లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర అయితే చేశారు. సో ఆ ఊపుతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలామంది భావిస్తున్నారు. అది కూడా ఒక ప్లస్ పాయింటే పార్టీకి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 నెలలు కంప్లీట్ అవ్వబోతున్న నేపథ్యంలో పార్టీకి క్యాడర్‌కి మధ్య కొద్ది గ్యాప్ వచ్చింది. అంటే ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వాన్ని నడిపించడంలో చంద్రబాబు బిజీగా ఉన్న వేళ లోకేష్ ఇంకా పార్టీని పూర్తి స్థాయిలో టేకప్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. సో పార్టీకి క్యాడర్‌కి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండేందుకు లోకేష్ కూడా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరికి ఆయన కూడా ఒక ఫుల్ షెడ్యూల్‌ని ప్రిపేర్ చేసేసుకొని, సో ఆయన సంబంధించిన శాఖ పైన ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో పర్యటించి గత ప్రభుత్వంలో ఏమన్నా అవకతవకలు జరిగినాయా వాటిని వేలెత్తి చూపడంతో పాటు ఇక్కడ లోకల్‌గా ఉండే క్యాడర్‌ని దగ్గర చేసుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రణాళికలైతే రచించే దిశగా నారా లోకేష్ కూడా అడుగులు వేస్తున్నారు. సో పండగ అయిపోయిన తర్వాత నుంచే పొలిటికల్ పండగ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఏపీలో మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. ముగ్గురు కీలక నేతలు ఎట్ ఏ టైం రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాల నుంచి తమ యాత్రలైతే మొదలు పెట్టబోతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు ఒకేసారి ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకం అవుతా ఉంటే మాత్రం ఏపీ పాలిటిక్స్ ఎవరు ఊహించిన విధంగా చాలా డిఫరెంట్ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాటైపోయింది, 7 నెలల పాటు సాఫీగా సాగిపోయింది. సో ఇక నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు క్షేత్రస్థాయి నుంచి గ్రౌండ్ రియాలిటీని చూపించే ప్రయత్నాలు ముగ్గురు చేయబోతా ఉన్నారు. సో ఒకరిపైన ఒకరికి పంచ్‌తో పాటు కౌంటర్ పంచ్ కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది.